అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యర్థి టీడీపీ బండారు సత్యానంద్ పైన సవాల్ విసిరారు. జంపా ట్రస్ట్ లేదు అని నువ్వు అంటున్నావు, అది నీ మనుషుల పేరు మీదే రిజిస్టర్ అయింది, పేపర్లతో సహా నిరూపిస్తాను, నువ్వు సవాల్కి సిద్ధమా, నేను తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్న కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న చిర్ల జగ్గిరెడ్డి అయితే ప్రచారం జోరుగా సాగిస్తారు. ప్రస్తుతానికి చిర్ల జగ్గిరెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళీ 4వసారి పోటీ చేయడం కోసం నాకు జగన్మోహన్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఏదైతే మరి ఆయనకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏం చేద్దంటే అనేక సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మొట్టమొదటిసారి అన్ని సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల వరకు అందించి ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు కూడా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన పరిపాలన బేరీజ్ వేసి చూసుకుంటున్నారు. గత 14.5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏం చేశారు, ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ గారు ఏం చేశారు, మా కుటుంబానికి ఏమి చదువుకున్నారు, కరోనా సమయంలో ఏం సాయం చేశారు అనేటువంటి విషయాల మీద చాలా ప్రజలకు చాలా అవగాహన ఉంది. తప్పనిసరిగా ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ గారు చేసినటువంటి కార్యక్రమాలకి ఆయన పట్ల రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. అంటే ఇంటింటికి మన ప్రభుత్వం పేరుతో గత సంవత్సర కాలం నుంచి కూడా ప్రతి ఇంటిని టచ్ చేశారు, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని తీరుస్తున్నారు. అసలు ఆ కార్యక్రమం వల్ల ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు. ఈ ప్రచారంలో ఎటువంటి స్పందన వస్తుంది, ఎటువంటి ఉంది? అసలు మామూలుగా ప్రజల్లో ఉండే నానుడి, రాజకీయ నాయకులు ఒకసారి ఓటు వేయించుకుంటారు, మళ్ళీ మాకు కనిపించరు, మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తారు, మాకు ఏ మాట మీద నిలబడనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంటుంది స్వతహాగా. దానికి కొత్త నిర్వచనము పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకులు కూడా ఒక మాట ఇస్తే మాటకి నిలబడి అది పూర్తి చేస్తేనే మళ్ళీ ఓటు అడగాలనే విధంగా ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలుగా ఉన్నటువంటి అన్ని సంక్షేమ ఫలాలు కూడా టైము డేటు ఇచ్చి అమలు చేసినటువంటి నాయకుడు నాకు తెలిసి దేశంలోనే ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి రాజకీయాలు కొత్త నిర్వచనం పలికాడు. అలాగే నాయకులను కూడా గడిచిన 5 సంవత్సరాల్లో మేళ్లలో కూర్చోకుండా ప్రతి గడపకి ఒక శాసనసభ్యుడి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ గారు చేశాడు. ప్రజల వద్దకే పాలన, ప్రజల వద్దకే నాయకులు. ఇంతకుముందు ప్రజలు నాయకులతో తిరిగేవారు, ఇప్పుడు నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగే విధంగా జగన్మోహన్ గారు ఒక మంచి మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పుని ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు విలువలు పెరిగే విధంగా జగన్మోహన్ గారు చేశారు. దాని రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రత్యర్థులిద్దరూ కూడా కలిసి పోటీ చేస్తున్నారు, కలిసి మీతో పాటు బరిలో దిగబోతున్నారు. అంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు, వాళ్ళ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుంది ప్రజలు? కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలు చాలా విజ్ఞులు. మామూలుగా ఒకసారి చూసిన సినిమా రెండోసారి చూడనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మా తండ్రి గారు తర్వాత ఆయన ఒక 5-6 పర్యాయాలు, నేను ఒక 5 శాసనసభ ఎన్నికలు ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మీరు చెప్తున్నటువంటి మాట, ఏదో జనసేనలు వచ్చి టీడీపీ కలిసిపోయి ఇంకా కలిసిపోతే ఏమన్నా అయిపోద్ది అనేటువంటి ఒక ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణతో చెప్తాను. అదేంటంటే 2009లో నేను 2004లో శాసనసభ్యుడిని అయితే మళ్ళీ 2009లో నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం నాకు 60,000 ఓట్లు వచ్చాయి. అలాగే నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి అప్పుడులో ప్రజారాజ్యం నుంచి సత్యేంద్రరావు గారికి 62,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే వారికి 40,000 ఓట్లు వచ్చాయి. మళ్ళీ 2014 ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు నేను స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2014 ఎలక్షన్ వచ్చింది. 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డిని ఓడించాలంటే మరి ఇక్కడ బండారు సత్యేంద్రరావు గారిని, రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కలిపేస్తే 1,02,000 ఓట్లు ఉన్నాయని చెప్పని భావించారు. తప్పలేదు, ఎవరి రాజకీయాలు వ్యూహాలు వారివి. అప్పుడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో విపరీతమైన గాలి ఉంది. అంత గాలిలో కూడా కొత్తపేట నియోజకవర్గం 28 నియోజకవర్గాల్లో ఒకే ఒక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గం మా కొత్తపేట.